నమస్కారం. పెన్ పవర్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. 2040 కోట్ల టర్నోవర్ తో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2వ స్థానంలో ది కాకినాడ కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్. వార్షిక నివేదికలో బ్యాంకు చైర్మన్ చిట్టూరి రవీంద్ర. వ్యవసాయ సాగులో రైతులు శాస్త్రీయ పద్ధతులు పాటించాలి. జగ్గంపేట మండలం మామిడాడ గ్రామంలో జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరిగిన ఏరువాక పౌర్ణమి కార్యక్రమంలో కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరేంద్ర ప్రసాద్, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ అర్బన్ ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా. 4 ఏళ్లలోపు పిల్లలను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్. డీటెయిల్స్ చూస్తే 4 ఏళ్లలోపు పిల్లలను అంగన్వాడీ కేంద్రాలకు పంపేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో కాకినాడ అర్బన్ ఎంఈఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి మలక వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా నాయకులు రమణమ్మ, ప్రాజెక్ట్ అధ్యక్షురాలు ఎం విజయ మాట్లాడుతూ 4 ఏళ్లలోపు పిల్లలను ప్రైవేట్ స్కూల్స్, కాన్వెంట్లలో జాయిన్ చేయడం నిలుపుదల చేయాలని మండల విద్యాశాఖ అధికారులను కోరారు. నగరంలో ఎక్కడ పడితే అక్కడ పర్మిషన్లు కూడా లేకుండా ప్లే స్కూల్స్ ప్రారంభిస్తున్నారని, ఈ ప్లే స్కూల్లో 4 ఏళ్లలోపు పిల్లలను జాయిన్ చేసుకుంటున్నారని, దీనిని అరికట్టడానికి జిల్లా అధికారులు దృష్టి పెట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ కేంద్రాల ద్వారా 4 ఏళ్లలోపు పిల్లలకు మంచి పౌష్టికాహారం, విద్యా బుద్ధులు అంగన్వాడీ టీచర్ల ద్వారా అందిస్తున్నారని, వీటిని ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. వేలకు వేలు ఫీజులు చెల్లిస్తూ ప్రైవేట్ స్కూల్స్ లో జాయిన్ చేయడం వల్ల పిల్లల మానసిక ఎదుగుదల లేకుండా వాళ్లపై విపరీతమైన భారం పడుతుందని అన్నారు. విద్యా హక్కు చట్టం ప్రకారం 5 ఏళ్లలోపు పిల్లలను ఏ కాన్వెంట్ లోనూ జాయిన్ చేసుకోకూడదని, దీనిని పటిష్టంగా అమలు చేయించే బాధ్యత జిల్లా అధికారులదని అన్నారు. అంగన్వాడీ కేంద్రాల ద్వారా పౌష్టికాహారం పిల్లలకు అందించడానికి అధికారులే దృష్టి పెట్టాలని తెలియజేశారు. ధర్నా అనంతరం ఎంఈఓకు వినతి పత్రం అందించారు. ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా వర్కింగ్ కమిటీ సభ్యులు మేడిశెట్టి వెంకటరమణ, అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ జిల్లా కోశాధికారి రామలక్ష్మి, జిల్లా కమిటీ సభ్యులు జ్యోతి, వరలక్ష్మి, సౌభాగ్య, రమాదేవి, శ్రీదేవి తదితరులు పాల్గొన్నారు. మేరకు అన్ని మండలాల్లోనే అంగన్వాడీ కార్యకర్తలుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నామని మేము. ఎందుకంటే 4 సంవత్సరాలు నిండకుండానే ప్రతి గవర్నమెంట్కి అనుమతి ఇచ్చేసి ఈ స్కూల్లో వేసుకుంటున్నారు. అదే బాల్య హక్కు చట్ట ప్రకారం 5 సంవత్సరాలు నిండే వరకు పిల్లలు మా దగ్గరే ఉండాలి. ఈ ఒక్క నినాదంతో మేము ఎంఈఓ గారికి వినతిపత్రం ఇద్దామని వచ్చాము. ఈ రాష్ట్ర ప్రభుత్వం మేరకు ఇవాళ ధర్నా నిర్వహించడం అయినది. ఎంఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహించడం అయినది. ఇది స్కూల్ బలోపేతం చేసుకున్నందుకు మేము ఇక్కడ ఎంఈఓ ఆఫీస్ దగ్గర ధర్నా నిర్వహిస్తున్నాం. అయితే ఇక్కడ ప్లే స్కూళ్ళు, ప్రీ స్కూళ్ళు, ప్రైవేట్ స్కూళ్ళు ఎక్కువైపోవడం వల్ల మా అంగన్వాడీ పిల్లల సంఖ్య తగ్గిపోతుందండి. ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళకి పర్మిషన్ ఇచ్చేస్తున్నారు. అయితే మా అంగన్వాడీ సెంటర్స్లో ఆయా టీచర్లు కూడా బీఈడీ, ఎంఏలు చదివిన వాళ్ళు ఉన్నారండి. ఇప్పుడు మేము చెప్పిందేంటి, వాళ్ళు చెప్తున్నదేంటి? మా స్కూల్లో తీసుకొస్తే మేము ఎలా చెప్తాం? మేము చాలా బాగా చెప్తున్నాం, అయినా సరే ప్రైవేట్ స్కూళ్ళకి తీసుకెళ్ళిపోతున్నారు. ఇది మేము పౌష్టికాహారం పెట్టి చాలా ఇదిగానే మేము స్కూల్ నడుపుతున్నాం. ఈరోజు అంగన్వాడీ వర్కర్ల, హెల్పర్ల యొక్క సమస్యల మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా అన్ని ఎంఈఓ ఆఫీసుల దగ్గర తమ నిరసన తెలియజేయాలనేసి పిలుపు. ఈరోజు ప్రధానంగా ఈ ధర్నాకు ఉద్దేశం ఏంటంటే 4 ఏళ్లలోపు పిల్లలందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకి పంపకుండా, ప్రీ స్కూల్కి పంపకుండా కాన్వెంట్లకి జాయిన్ చేసే పని తల్లిదండ్రులు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పౌష్టికాహారం, ఆటలు పాటలు ఆడించేటటువంటి టీచర్లు ఉండగా, బిఏలు, ఎంఏలు, బీఈడీలు చదివినటువంటి టీచర్లు ఉండగా వాళ్ళని కాదనేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని
ప్రీ స్కూల్కి బయట కాన్వెంట్లకి జాయిన్ చేసే పని తల్లిదండ్రులు చేస్తున్నారు. ఇది అరికట్టడానికి అన్ని మండలాల్లో ఉన్నటువంటి మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్లందరూ కూడా దృష్టి పెట్టి విచ్చలవిడిగా పర్మిషన్ లేకుండా వెలుస్తున్నటువంటి కాన్వెంట్ని తక్షణమే ఊహించే పని చేయాలని కోరుతూ ఉన్నాం. 4 ఏళ్లలోపు పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ అంగన్వాడీ కేంద్రాలకు పంపేదానికోసం దృష్టి పెట్టాలని కోరుతూ ఉన్నాం. అదేవిధంగా ఇప్పటికే 4 ఏళ్ల నిండకుండా జాయిన్ చేసుకుని కాన్వెంట్లో జాయిన్ చేసుకున్నటువంటి యాజమాన్యాలు ఎవరైతే ఉన్నారో కాన్వెంట్ యాజమాన్యాలు వాళ్ళ మీద తక్షణమే చర్యలు తీసుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. ఈ ఉద్యమం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైంది. మీరు కనుక చర్యలు తీసుకోకపోతే రాబోయే కాలంలో మరింత ఉధృతం చేయడానికి సిద్ధపడతామనేసి అధికారులకు హెచ్చరిక జారీ చేస్తున్నాం. 4 ఏళ్లలోపు పిల్లలందరినీ కాన్వెంట్లో జాయిన్ చేస్తే వాళ్ళ మైండ్ యొక్క ఎదుగుదల ఏ విధంగా ఉందని కాన్వెంట్లో జాయిన్ చేస్తున్నారో మీరు ఒకసారి పరిశీలన చేయాలి. అంగన్వాడీ కేంద్రాల్లో సరైన టైంకి పౌష్టికాహారం పెడతారు, ఆటలు నేర్పుతున్నారు, పాటలు నేర్పుతున్నారు. ఫ్రీగా అన్ని అందిస్తున్నటువంటి కేంద్రాలను మానేసి డబ్బులు ఖర్చు పెట్టుకుని కాన్వెంట్లకు జాయిన్ చేయడం తల్లిదండ్రులు ఇది సరైనది కాదని తల్లిదండ్రులు కూడా తెలియజేస్తున్నాం. తక్షణమే అధికారులు జిల్లాలో ఉన్నటువంటి అధికార యంత్రాంగం అదేవిధంగా ఈ మండలంలో ఉన్నటువంటి మండల విద్యా అధికారులు కూడా దృష్టి పెట్టి అంగన్వాడీ కేంద్రాలలో జాయిన్ అవ్వాల్సినటువంటి 4 ఏళ్లలోపు పిల్లల్ని కాన్వెంట్లో ఎక్కడైతే జాయిన్ అయ్యి ఉన్నారో వాళ్ళందరినీ కూడా అంగన్వాడీ కేంద్రాలకు జాయిన్ చేసే విధంగా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.